అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ఈ రోజు మీకు కొత్త మైక్ అయితే తీసుకొని వచ్చాను. చూడొచ్చు మీరు, డిజిటెక్ DWM-119 వైర్లెస్ మైక్ కొత్తగా అయితే వచ్చిందండి మార్కెట్లోకి. అలాగే దీంట్లో 120 కూడా వచ్చింది మార్కెట్లోకి కొత్తగా. అది వేరే మోడల్, ఇది వేరే మోడల్. ఇది మీకు ఎలా ఉందో అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, అన్బాక్స్ చేసి. అలాగే వాయిస్ టెస్ట్ కూడా చేద్దాం ఎలా ఉందంతా కూడా. ఇంకా దీంట్లో కాంపోనెంట్స్ కూడా మనకి ఏమేమి వస్తాయి అన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది రెగ్యులర్గా. నేనైతే ఓపెన్ చేయడం అన్నీ కూడా. మనకి అడాప్టర్ అయితే ఇస్తాడు, Type-C అయితే వస్తుంది, మనకు లైట్నింగ్ అడాప్టర్ అయితే ఇస్తాడు. అలాగే ఛార్జింగ్ కేబుల్, పఫ్ అవి అయితే కామన్గా అయితే వస్తాయి. ఇంకా చూద్దాం మనము ఓపెన్ చేసి, ఓకేనా? ఓకే అండి, ప్రజెంట్ అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాము. మైక్ అయితే ఇట్లా ఉంటుంది, డిజిటెక్. మనకు చాలా కాంపాక్ట్ అయితే ఇచ్చారు. ఇంకా యాక్సరీస్ బాక్స్ మనకు మామూలు తెలిసినదే, ఇంకా నేను ఏం చూపించడం లేదు, డైరెక్ట్ దీంట్లోకి అయితే వస్తున్నాను. చూడండి, చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది. మనం తీసి పెడితే కన్నా మనకు ఇక్కడ డిస్ప్లే కూడా కనిపిస్తుంది. చూడండి ఛార్జింగ్. మైక్ చూడండి, అసలుకి ఎంత బాగుంది చూడండి మైక్. డిజిటెక్ మనకి మైక్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకి మఫ్ కూడా వస్తుంది, మఫ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు మఫ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే అవి లేవు. ఇది వచ్చేసి మనకి మఫ్ అయితే ఇచ్చారు కదా, బాగుంది, చాలా స్మూత్గా ఉంటుంది. చిన్న ఎలాస్టిక్ టైప్ అయితే ఇచ్చింటారు వీళ్ళు. ఇది తీసి మనం ఇట్లయితే కనెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనిలోకి ఇట్లా కనెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది మఫ్. ఓకే, మనం ప్రజెంట్ తీసాం. కానీ మనకి వచ్చేసి ఇప్పుడు బ్లింకింగ్ కలుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 2 మైక్స్ అయితే ఇస్తారు. చూస్తున్నారు, 2 మైక్స్ విత్ 1 రిసీవర్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అసలుకి. ఇది దీని గురించి మొత్తం అంతా మనం కనెక్ట్ చేసుకొని అంతా దీంట్లోనే వాయిస్ కూడా మనం మాట్లాడి ఎట్లా అంతా కూడా ఎలా ఉందో మనం చూపిస్తాను, ఓకేనా? చాలా బాగుంది. ఎవరైనా కావాల్సి వస్తున్న వాళ్ళు ఈ అమెజాన్లో అయితే ఉంటుంది, వెళ్ళి తీసుకోవచ్చు. 2700 రూపీస్ అయితే పడుతుంది ఇది మైక్. చాలా తక్కువ ప్రైస్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనము ట్రైప్యాడ్ కానీ అవన్నీ వాడుకోవడానికి అప్పుడు మనకి మామూలుగా కనెక్టర్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది అడాప్టర్. కానీ దీంట్లో అయితే మనకు ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఈ మైకే కనెక్ట్ అయితే చేసుకున్నా, డిజిటెక్ DWM-119. నా వాయిస్ ఎలా ఉందో మీకు ఇప్పుడైతే అర్థమవుతూ ఉంటుంది. చాలా క్లారిటీగా అయితే వస్తుంది. ప్రజెంట్ చూడొచ్చు మీకు, ఇలా ఉంటుంది. మనకు ఇక్కడ మైక్ అయితే ఇస్తారండి. ఇది పవర్ బటన్. మనం ఆన్ చేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ 2 లైట్స్ అనేది ఆన్ అవుతాయి. సపోజ్ మనము పవర్ బటన్ ఇంకోసారి ప్రెస్ చేసామంటే చూడొచ్చు మీకు వాయిస్ అనేది ఇప్పుడు డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది డీయాక్టివేట్ అయి ఉంటుంది. తర్వాత ఇంకోసారి ప్రెస్ చేశారంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు వాయిస్ అనేది చాలా క్లియర్గా అయితే వస్తూ ఉంటుంది. సో అలాగే మనము అవుట్డోర్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉంది వాయిస్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ మోడల్. కానీ మనకు అమెజాన్లో మరియు ఏ సైట్లో కూడా మనకి ఏది దొరకడం లేదు. డిజిటెక్ సైట్లో కూడా మనకి ఇది అన్అవైలబుల్గానే చూపిస్తుంది, స్టాక్ అయితే లేదని చూపిస్తుంది. ఇది వచ్చిన కొన్ని రోజుల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్, తర్వాత మళ్ళీ ఎందుకో ఏమో స్టాక్ అయితే రాలేదు. కానీ చెక్ చేస్తానండి, ఇది మాత్రం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేదండి. మైక్ మాత్రం చాలా స్టైలిష్ మరియు కాంపాక్ట్ సైజులో అయితే ఉంటుంది. వాయిస్ కూడా చాలా క్లియర్గా అయితే వస్తుంది మనకు. సో మనం అవుట్డోర్లో కూడా చెక్ చేద్దాం. ఓకే అండి, DWM-119 వైర్లెస్ మైక్ మనం అవుట్డోర్లో అయితే చెక్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మనం నేషనల్ హైవే 44లో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, 2 సైడ్స్ మనకు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనము నాయిస్ మోడ్ అనేది యాక్టివేషన్లో ఉంది కాబట్టి మీకు మ్యాక్సిమం నాయిస్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నాయిస్ మోడ్ అనేది డీయాక్టివేట్ అయితే చేస్తున్నాను కాబట్టి మీకు ఇప్పుడు వచ్చి చుట్టూతో వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీకు అయితే తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ నాయిస్ మోడ్ అనేది యాక్టివేట్ చేశాను. చూడొచ్చు మీరు, మ్యాక్సిమం నా పక్కన వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మ్యాక్సిమం అయితే నాయిస్ అయితే కట్ ఆఫ్ అయితే చేసి ఉంటుంది. చాలా కంపాక్ట్తో మనకి చాలా బాగుంది మైక్. స్టాక్ అయితే లేదండి, మనకు ఆన్లైన్లో అయితే స్టాక్ ఎక్కడా లేదు. డిజిటెక్ స్టోర్లోనూ లేదు, మరియు అమెజాన్లోనూ లేదు, ఫ్లిప్కార్ట్లోనూ లేదు. ఒకవేళ మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. చాలా స్టైలిష్గా చాలా బాగుంది మైక్. ఇది DWM-119 డిజిటెక్.
సో చూసారు కదండి, ప్రెసెంట్ అయితే ఇదే అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.